ప్రతి మహిళ పాపం అర్థం కాని పరిస్థితి. ఇళ్ల స్థలం ఎక్కడుందో వెతుక్కోవడానికి ఈరోజు వచ్చారు చాలామంది 3.5 సంవత్సరాల తర్వాత. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ప్రభుత్వంలో అందరం గర్వపడేది హౌసింగ్ శాఖ, హౌసింగ్ డిపార్ట్మెంట్లో మీ కళ సాకారం కోసం ఒక కుటుంబం సంతోషంగా ఉండాలి, ఒక మంచి ఇల్లు కట్టాలి, వాళ్ళకి కట్టిస్తే వాళ్ళు కష్టపడి బిడ్డలు చదివించుకుంటారు, భవిష్యత్తులో ఆ బిడ్డలు మన దేశానికి ఉపయోగపడతారు, వాళ్ళు కూడా పనిచేస్తారు. ఎంతో అవసరమైన పథకం అని మనం అనుకుంటే ఇంత నాశనం చేసేసి కేవలం వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకున్నారు తప్ప ఎక్కడ కూడా మీకు న్యాయం చేయలేదు. అది అయిపోయింది అనుకోవడంలో ఒక అర్థం ఉంది, ఎందుకంటే ఆ కార్యక్రమం అయిపోయింది, ఎన్నికలు అయిపోయింది, మీరందరూ కూడా జాగ్రత్తగా ఓటేశారు, ఎన్ని ముద్దులు పెట్టినా కూడా మీరు ఆలోచించారు. కానీ ఈ రోజున్న పరిస్థితి ఏంటంటే మాకు కూడా అర్థం కాని పరిస్థితి. నేను ఎప్పుడే అడుగుతున్నాను, మనం ఏం చేయగలుగుతాం నెల రోజుల్లో? నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. రాబోయే 30 రోజుల్లో మనం ఏం చేయగలుగుతాం, ఏ విధంగా మరొకసారి ఇక్కడ సభ ఏర్పాటు చేసి మేము మీకు జవాబుదారీగా సమాధానం చెప్పాలి. మేము అది మా బాధ్యత, మా అందరిది కూడా ప్రభుత్వం నుంచి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా మేము నిజాయితీగా చేయాలని నిర్ణయించుకున్నాం. ప్రజలకి జవాబుదారితనంతో సాధ్యమైనంత వరకు ప్రతి అంశం కూడా మీతో పాలు పంచుకుని వాస్తవాలు మీ దృష్టికి తీసుకొస్తే మీరు కూడా అర్థం చేసుకోగలుగుతారు. అంతేగాని ఈ స్వార్థ రాజకీయాలు దుర్మార్గంగా ఈ విధంగా మన ఆస్తులు నాశనం చేసి ప్రభుత్వ డబ్బులంతా కూడా వృధా చేసి దేనికి ఉపయోగపడకుండా, నిజంగా అసలు ఈ కాలనీ చూస్తే నాకు ఎంత ఆశ్చర్యం కలిగిస్తుందంటే 9,735 మంది లబ్ధాలను గుర్తించి ఈ రోజున 3 ఉంటున్నారు. ఆ మహిళ పాపం ఆహ్వానిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి నడుచుకుంటూ చూద్దామని, మేస్త్రి వాళ్ళు ఇల్లు కట్టుకునే మేస్త్రి పాపం ఆయన సొంతంగా కట్టుకోగలిగాడు పాపం, కనీసం అది కూడా పూర్తి కాలేదు. ఎందుకంటే బిడ్డలు చదివించుకోవాలి. ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది, ఒక బాబు 8వ తరగతిలో ఉన్నాడు, ఎంపీసీ చదువుతుంది ఇంటర్మీడియట్లో. ఒక భవిష్యత్తు కోసం వాళ్ళు ఎంతో ఎదురు చూస్తున్నారు. కానీ మేమేం చేసాం ప్రభుత్వం నుంచి? ఎంత దుర్మార్గంగా ఇట్లా వ్యవహరించడం అనేది చాలా పొరపాటు. నిజంగా తలదించుకుంటున్నాను. నేను ఈ రోజున ఈ డిపార్ట్మెంట్ని సమీక్షించి ఈ విధంగా క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను. నేను కూడా ఇటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. కాంట్రాక్టర్ల మీద డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు, ప్రభుత్వ అధికారులు మీకు సమాధానం చెప్పారు, ఎక్కడి నుంచి డబ్బులు పోయినాయో మీకు తెలియదు, రసీదులు పట్టుకొని తిరిగి మీరు అలసిపోయారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరిలో ఎంతమందికి ఇళ్ల స్థలం ఇచ్చారు కానీ మీకు ఇళ్ల స్థలం ఎక్కడుందో తెలియదో మీరు చేతులు లేపండి. మై గాడ్, మీకు ఎవరు తెలియదు అనమాట ఇళ్ల స్థలం ఎక్కడుందో. ఇక్కడ చేతులు లేపండి. ఏమ్మా, అక్కడ వెనక చాలా మంది వెనక ఉన్నారు, నేను కనపడడం లేదు. మీరందరూ మీకు కూడా అదే నా పరిస్థితి. ఏమ్మా, అంటే నేను వాస్తవంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నప్పుడు నాకు తహసీల్దార్ గారు, మా ఓఎస్డీ గారు నాకు చెప్పారు టెంట్లు వేసాను. టెంట్లు ఎందుకు వేసారన్నా? నేను నాకు తెలియదు ఇంతమంది వస్తారని. నేను ఊహించలేదు, నిజంగా చెప్తున్నాను. నేను ఏదో కొన్ని సమస్యలు ఉంటాయని అనుకున్నాం, కానీ వందల సంఖ్యలో వేల సంఖ్యలో సమస్యలు ఉంటుందని ఊహించలేదు. నేను మీకు మాట ఇస్తున్నానమ్మా, ఈరోజు 4వ తారీఖు, వచ్చే నెల 4వ తారీఖుకి మళ్ళీ మనం ఇక్కడే సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. ఇక్కడే సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. ఈ నెల రోజుల్లో పాపం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి నిజాయితీగా వాళ్ళ ఇళ్ల స్థలం ఎక్కడుందో మీకు అర్థమయ్యే విధంగా, తెలిసే విధంగా, కనపడే విధంగా. ఇందాక ఒక ఆమె అన్నారు, ఉందో తేలుతుందో మాకు తెలియదు అన్నారు. అవునా? అలాగే ఉందా? నిజమేనా? ఎవరైనా ఇందాక అన్నది స్థలం ఉందో లేదో మాకు తెలియదు, తేలుతుందేమో అనుకున్నాను. పాపం ఆమె ఎక్కడుందో తెలియదు. సో నేను ఈ గారిని రిక్వెస్ట్ చేశాను, ఇక్కడ మీరు కాలనీలో ఎంటర్ అవగానే ఒక పెద్ద బోర్డు నిర్మాణం చేసి రోడ్ల వారీగా, ప్లాట్ నంబర్ల వారీగా మీకు ఇస్తే, మీకున్న పట్టాన్ని చూసుకొని మీకు కనీసం
ఎక్కడ ఉందని చూచాక కనపడుతుంది. అంటే అక్కడ ఏం లేదు, అంత గడ్డి పెరిగిపోయింది, మొక్కలు ఉన్నాయి, ఏం లేదు. కానీ ఇంతమందికి అన్యాయం జరిగింది. రెండో అంశం, అది ఉదయం కన్నా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కంప్లైంట్లు. డిఎస్పీ గారు ఎక్కడ ఉన్నారు? డిఎస్పీ గారు పర్లేదు ఓకే, డిఎస్పీ గారు ఉంటే వినండి మీరు. డిఎస్పీ గారు కంపల్సరీగా ఆ కాంట్రాక్టర్ల మీద, అసలు ముందు ఎంతమంది మీరు డబ్బులు ఇచ్చి కాంట్రాక్టర్లకి మోసపోయారని భావన ఉందా? మీ చేతులు లేపండి సార్, చేతులు లేపండి. మా నాకు తెలుస్తుంది. ఎంతమంది ఇచ్చారా? మీరందరు కాంట్రాక్టర్కి డబ్బులు ఇచ్చారా? బేస్మెంట్ లెవెల్కే కట్టారు, ఇంకేం కట్టలేదా మీకు?